పవర్ కట్ అంటేనే ప్రజలు హడలిపోయేవారు. ఎన్నో రకాల ఇన్వర్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక గత 2 ఏళ్లుగా రాయితీతో కూడిన సోలార్ పవర్ సైతం అందుబాటులోకి రావడంతో పవర్ కట్ మాటే వినిపించడం లేదు. దేశంలో 2 ఏళ్ల కాలంలో 1 కోటి మంది ఇళ్ల మీద సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇందుకోసం 2024లో సూర్యఘర్ యోజన పథకం అమలులోకి తీసుకువచ్చింది. ఈపీడీసీఎల్ పరిధిలో విశాఖ సహా 11 జిల్లాలు ఉండగా ఇప్పటి వరకు 31,022 సోలార్ పవర్ కనెక్షన్లు ఇవ్వడం విశేషం. వెబ్ పోర్టల్లో విశాఖ జిల్లాకు సంబంధించి 500 మంది వరకు సోలార్ పవర్ వెండర్లు ఉన్నారు. ఎస్బీఐ, యూనియన్, కెనరా, బరోడా వంటి జాతీయ బ్యాంకులు ఈ యూనిట్ల ఏర్పాటు కోసం సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వడం విశేషమనే చెప్పాలి. ఈ రుణాల ఈఎంఐ సొమ్మును ప్రతి నెల విద్యుత్ బిల్లుతో పాటు చెల్లించే సదుపాయం సైతం ఉంది. నా పేరు హేమ్ కుమార్ అండి. నా కంపెనీ పేరు రాక్లైన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెసిఫికల్ గా ఈ స్కీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే కనుక 1 to 3 కిలోవాట్ వరకు పెట్టుకుంటే కనుక ఆల్మోస్ట్ 78,000 సబ్సిడీ ఉంటుంది. హైయెస్ట్ ఏమో 78,000 సబ్సిడీ. 1 కిలోవాట్ 30,000 సబ్సిడీ వస్తుంది కస్టమర్ కి. 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్ 78,000. అక్కడ నుంచి ఏం పెట్టుకున్నా కూడా 78,000 ఇది హైయెస్ట్ సబ్సిడీ అండి ఈ స్కీమ్ లో. ఇందులో అప్లికేషన్స్ కూడా చాలా సౌలభ్యంగా చేశారు. మొత్తం అంతా కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పిఎం సూర్యఘర్ లో పోర్టల్ వెళ్ళి ప్రతి వెండరే చూస్తారు. ఓన్లీ ఒక ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు ఇస్తే చాలు. దాని మీద అంతా కూడా వెండర్ విల్ ప్రాసెస్. అక్కడ కస్టమర్ కి ఏ వెండర్ చూస్ చేసుకోవాలి ఆప్షన్ కూడా వస్తుంది. వాళ్ళు చూస్ చేసుకున్న తర్వాత ఈవెన్ లోన్స్ కూడా జన సమృద్ధి పోర్టల్లో లోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎట్ ఏ స్మాల్ రేట్. అంటే ఎక్కడ కూడా మన 6 to 7% ఇంట్రెస్ట్ రేట్ కి ఎవరు ఇవ్వట్లేదు. సో ఇది కూడా చాలా సౌలభ్యం చేశారు. లోన్స్ కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ కేవలం సంతకాలు పెట్టడానికి మాత్రం బ్యాంక్ అయితే చాలు. మొత్తం లోన్ పరంగా వస్తుంది. 78,000 రూపాయలు సబ్సిడీ 3 కిలోవాట్లకి. అదే విధంగా టోటల్ గా ఆ సిస్టమ్ కాస్ట్ 1,90,000 అయితే మిగతా 1,20,000 రూపాయలు, 1,30,000 రూపాయలు కూడా లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో దీని ఉపయోగం చేసుకుంటూ కస్టమర్స్ దీన్ని చాలా ముందుకు తీసుకెళ్తే ఈ పిఎం సూర్యఘరే కాకుండా మనం పర్యావరణానికి కూడా ఎంతో కొంత మేలు చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కిలోవాట్ కస్టమర్ పెట్టుకుంటే యావరేజ్ గా సంవత్సరంలో ఆయన ఒక 90 నుంచి 100 చెట్లు నాటినట్టే. ఒక కిలోవాట్ యూనిట్ కోసం ఇంటి మీద 80 చదరపు అడుగుల స్థలం ఉండాలి. 2 కిలోవాట్ యూనిట్ కోసం ఇంటి మీద 160 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అలాగే 3 కిలోవాట్ల యూనిట్ల కోసం 240 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. ఈ యూనిట్ల స్థాపన కోసం బ్యాంకులు వరుసగా 30,000, 60,000, 78,000 వంతున సబ్సిడీ ఇస్తున్నాయి. ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఆదేశాల మేరకు 11 జిల్లాల్లో సోలార్ పవర్ కోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కనెక్షన్ల పురోగతి మీద ఇటీవల జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సైతం సమీక్ష నిర్వహించారు. నా పేరు నాగరాజు అండి. నేను సోలార్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ కి నేను వైస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతానికి ఉండటం జరిగింది. ఇది మనం 1 కిలోవాట్ సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే దానికి మనకి 80 SFT స్పేస్ ఉండాలి. అదే విధంగా 3 కిలోవాట్ సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనకి 240 SFT స్పేస్ ఉండాలి. దానికి మనం 3 కిలోవాట్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనం యావరేజ్ గా మనకి పర్ మంత్ 360 యూనిట్లు పవర్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏదైతే పవర్ బిల్ మనం సేవ్ చేయడం జరుగుతుందో ఆ అమౌంట్ నే మనం ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకొని మనకి 10 సంవత్సరాలు ఈఎంఐ అయిపోతుంది. సోలార్ లైఫ్ టైం వచ్చేసి 25 ఇయర్స్. సోలార్ ఇన్వర్టర్ కి వచ్చేసి 8 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ప్యానల్ కి 25 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకుంటే అందరికీ కూడా ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పవర్ వాడుకోవచ్చు. వాళ్ళు ఏదైతే యూజ్ చేశారో అదంతా కూడా నెట్ బిల్లింగ్, నెట్ మీటరింగ్ వెళ్తుంది. ఎక్స్ట్రా యూజ్ చేసిన దానికి వాళ్ళకి ఒక యూనిట్ కి ₹2.09 చొప్పున గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. నెట్ మీటరింగ్, వర్చువల్ మీటరింగ్ ద్వారా వినియోగదారులకు డిస్కమ్ సంస్థలు యూనిట్ కి ₹2.09 వంతున చెల్లిస్తోంది. ఇప్పటి వరకు ఇచ్చిన కనెక్షన్ల ద్వారా 1,00,000 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జీవీఎంసీ, పోర్ట్ వంటి సంస్థలు సోలార్ విద్యుత్ వినియోగిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తాజాగా ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఉచిత సోలార్ కనెక్షన్లు ఇస్తున్నట్లు ప్రకటించడం విశేషం. వేరే ప్రాంతంలో ఇల్లు ఉండి సోలార్ విద్యుత్ ఉంటే అదే విద్యుత్ ని అపార్ట్మెంట్, ఫ్లాట్లలో సైతం వినియోగించుకోవచ్చని అధికారులు గుర్తు చేస్తున్నారు. నా పేరు జయబాబు అండి. ప్రతి ఒక్కరు కరెంటు బిల్లు తగ్గించుకోవడం కాకుండా వాళ్ళు ప్రకృతికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది నెక్స్ట్ 2026 కల్లా అయిపోతుంది ఈ స్కీమ్. అంటే ప్రస్తుతం 1 కోటి మందికి అవకాశం ఇచ్చారు. ఆ 1 కోటి మందిలో ఎవరు ముందుకు వస్తే వాళ్ళకే ఇది అవుతుంది. ఆల్మోస్ట్ 20 లక్షల అప్లికేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఇండియా వైడ్ అయిపోయి ఇంకా మిగతా కొంతమందిని మిగతా వాళ్ళు కూడా వినియోగించుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం.